ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజైతే ఎండు చేపలు అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము అయితే చూడండి, ఈ చేప పెద్ద చేప అనమాట. మా మేడం గారు తీసుకొచ్చారు. మా మేడం గారు ఇంట్లోనే చేస్తున్నాము. మా మేడమే కట్ చేస్తుంది. చూడండి, నేను ఎప్పుడు కట్ చేయలేదు. ఇదైతే ఎండిది. చూడండి, ఈ ముక్కలు ఎంతలా ఉన్నాయో క్లీన్ చేసేసి కట్ చేసి వాటర్లో వేసానండి. ఇందులోకి టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి అన్ని నేను ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్నాను. క్లీన్ చేస్తుంటే నేనైతే చూస్తున్నానండి. చాలా నీట్ గా క్లీన్ చేశారు మేడం గారు. ముక్కలు అయితే తర్వాత చూస్తే తలతలా మెరిసిపోతుంది అనమాట. దాని మీద ఉన్న పొట్టంతా చాకుతో క్లీన్ చేసేస్తున్నారు అనమాట. చూడండి, మొత్తం కట్ చేసినాక ఇట్లా దీంట్లో వేసి గిన్నెలో శుభ్రంగా 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసింది. ఆ బౌల్ కేసి బాగా రుద్దింది అనమాట గిన్నెకి. చింతపండు నానబెట్టుకున్నాం. పక్కన అన్ని అయితే ఇట్లా సిద్ధం చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయలు, చేపలు, టమాటాలు అయితే కట్ చేయలేదు. ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. చేప ముక్క వేగాలి కదా అని, గట్టి ముక్క అని చెప్పేసి ఈ ముక్కలు అయితే అందులో వేసేసేసాం అనమాట. చూడండి, కట్ చేసిన ముక్కలన్నీ అందులో వేసింది. ఇవి అయితే పెద్ద ముక్కలండి, భలే ఉండి. ముళ్ళు కూడా చాలా తక్కువ ఉండే ఇందులో. పచ్చి చేపలు ఎలా ఉంటాయో అలాగే ఉండి, కాకపోతే ఎండింది. ఇది డ్రై అయిన పీసులు అనమాట. నూనెలో వేసేసి బాగా వేయించామన్నమాట వీటిని. కానీ ఉప్పుగా ఉంది. ఉప్పు చేప అంటారంట, దాని పేరైతే నాకు తెలియదు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అందులో వేయించుకునేవాళ్ళు. చేపలు వేయించిన తీసి పక్కన పెట్టేసేసుకొని ఈ అందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకున్నామండి. అవి కొన్ని వేగిన తర్వాత వేసేసి బాగా కలిపేసుకుంటున్నాం అనమాట. అన్నీ మిక్స్ అయ్యేదాకా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని తర్వాత టమాటోస్ కూడా వేసాము. కొంచెం మగ్గనిచ్చేసేసి ఇవి బాగా కలుపుకోవాలి, బాగా ముక్కలో పెట్టేటట్టు. తర్వాత చేప ముక్కలు కూడా వేసేసామండి. మగ్గిన తర్వాత టమాటో వేసినాక తర్వాత కారం, సాల్ట్ కొంచెం వేసుకున్నాం. ఎందుకంటే అది ఉప్పు చేప అని చెప్పాను కదా, అందుకని సాల్ట్ కొంచెం వేసాము. తర్వాత చింతపండు పీసులు చేసుకున్నాము. తర్వాత ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేసారండి మేడం గారు. అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అది రెడీమేడ్ ఉంటే వేసేసారు. వేసేసి చింతపండు పులుసు వేసేసి దీన్ని అయితే ఉడకడానికి రెడీ చేసి కొంచెం అయితే చిన్న స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామండి కొంచెం. తర్వాత ఇంకా వాటర్లో ఉడుకుతుంది. అట్లా ముక్క కదలకుండా చితకకుండా అట్లా గంటతో ఊరికి అట్లా కదిలించామన్నమాట. ఇది ఆయిల్ ఇలా వచ్చిందంటే కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. అంటే ఫ్రెండ్స్, ఎండు చేప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలు అయితే భలే వచ్చేసింది అనమాట. మేడం గారు నేనైతే అస్సలు ఆగలేకపోయాను అనమాట. దీంట్లో కాంబినేషన్ వచ్చేసేసి చపాతీ చేసుకున్నామండి. వేడిగా చపాతీ చేసేసుకొని వేడి వంకాయ, చేప, ఎండు చేప పులుసు అయితే వేసుకొని తింటే ఉంది. సూపర్ అయితే ఉంది, అదిరిపోయింది అనమాట. టేస్ట్ అయితే ఇద్దరం చక్కగా కూర్చొని హాయిగా తినేసేసాం అనమాట. చపాతీ అయితే మేడం అయితే ఫోల్డ్ చేసి చేయమన్నాను. నేను అలాగే చేసాను. బాగా కుదిరింది అని చెప్పేసి అన్నారు. ఇంకా చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నామండి. మేడం గారు నేనైతే 4 చపాతీలు అయితే లాగిచ్చేసేసాము. ఇద్దరము కర్రీ వేసుకుని చేపల కర్రీతో. తర్వాత 4 చపాతీలు అయితే చాలేదు లేదని నేనైతే రైస్ కూడా పెట్టుకున్నానండి. నా రైస్ ఉంటుంది కదా తీసుకున్న బాక్స్, నేను రైస్, చేపల కర్రీ, ఎగ్, చపాతీలు మొత్తం కలుపుకొని తిన్నా. ఇదైతే ఈరోజు మా ఫుడ్ అయితే ఇది రెడీ చేసుకొని అయితే తిన్నాం ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.